ఆ మాంజాతి గారకాలతో పులుసు పెట్టించుకొని సంగటి చేయించుకుందాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. గారకాలు అంటే ఏమో అనుకుంటారేమో, మన మేకపోతు కాళ్ళే. వీటిని ముందుగా ఎంట్రుకలు లేకుండా కాల్చుకొని నీట్ గా కడుక్కొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఒకసారి ముక్కలు కొట్టేసినాక ఇంకైతే కడగకూడదు, ఎందుకంటే వాటిలో ఉన్న మూలుగంతా ఆ నీళ్ళలో వెళ్ళిపోద్ది కాబట్టి. ఇంకా పొయ్యి మీద సట్టు పెట్టుకొని మన గారకాలు వీటిలో వేసేసి నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకుంటా ఉన్నాం. ఇవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకైతే మూత తీసి కిందకైతే దించేసుకున్నాం. మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. ఉడికిన గారకాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత సట్టు పెట్టుకొని మళ్ళీ నూనె పోసుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరింపాకు వేసుకొని మెత్తగా దంచుకున్న ఎండు కొబ్బరి అల్లము తెల్లగడ్డలు పేస్ట్ అయితే వేసుకొని సన్నగా దొరుకున్న టమాటాలు మిరప్పొడి కూడా వేసుకొని బాగా అయితే ఏగించుకున్నాం. మనం ఇందాక మెత్తగా ఉడకబెట్టుకున్న గారకాయలు కూడా దీంట్లో వేసి ఒక్కసారి కలిపి సరిపడా నీళ్లు పోసుకొని ధనియాలు మిరియాలు పొడేసి కొత్తిమీర కూడా చల్లుకున్నాం. ఇంకైతే మన గారకాయలు పులుసు అయితే ఎక్సలెంట్ గా రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు అది అసలు ఎలా ఉందో. ఇంకా అరిటాకులో మనకు కావాల్సిన వరకు ఒక ముద్ద సంగటి పెట్టుకొని దానికి మితమైన గుంట చేత్తో చేసుకొని సరిపడా నెయ్యి కూడా పోసుకొని మన గారకాయల పులుసు కూడా కావాల్సిన వరకు దీంట్లో వేసుకొని పులుసు ఒకరంతా ఎక్కువగా పోసుకోవాలి. ఆ నెయ్యిలో మునిగిన ఆ సంగటిని ఆ పులుసులో ముంచుకొని తింటా ఆ గారకాయలను కొరకుతా ఉంటే టేస్ట్ మాత్రం కత్తకనుంది. మన వాళ్ళు అయితే ఆ ఎముకలు కూడా వదలలేదు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.